వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక రాష్ట్రంలో నిన్న ఏడేడు ఏం జరిగినాయి అండ్ ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది, వార్తా పేపర్లలో ఏమేం వార్తలు రాశారు, ఇవన్నీ చూద్దాం. ఇక ముందుగా దిశ పేపర్ తోటి షురూ చేద్దాం. భవిష్యత్ తరాల కోసమే మూసి పునర్జీవంతో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగనీయం. వ్యతిరేకించే వాళ్ళు 3 నెలలు అక్కడే ఉండి చూడండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలు అక్కడ ఉండి చూడండి పక్కన పెడితే, మూసి సుందరీకరణ అనే ఒక మాట తర్వాత ఇల్లు పోతే అని నోటీసులు వచ్చిన తర్వాత 3 నెలలు దేవుడు ఎరుగు, కనీసం 3 గంటలు కూడా వాళ్ళు కంటి నిండా నిద్రపోయని రోజులు అక్కడ వాళ్ళ బాధితులకు అందరికీ స్టార్ట్ అయినాయి. ఇక 3 నెలలు ఏముంటారు, 3 గంటల నిద్ర కూడా ప్రశాంతంగా పోయే పరిస్థితి లేకుండా పోయింది. లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాం. ఎక్కడ అరెస్ట్ చేసిరో ఎవరు అరెస్ట్ చేసిరో మరి ఈ అన్నలని. హిడ్మా బూటకపు ఎన్కౌంటర్, మావోయిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరో మాజీ సభ్యుడు దేవ్జీ నిన్న మాట్లాడిండు ఎట్టకేలకు. దేవ్జీ అన్న మాట్లాడి ఏం చెప్పిందంటే, మేమెవ్వరం అరెస్ట్ కాలేము, మేమెవ్వరం లొంగిపోలేము అన్నారు. మరి ఎందుకు అడవిలో వదిలి బయటకు వచ్చిర్రు? ఒక పక్క సరెండర్ అయినామని చెప్పేసి డీజీపీ సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా చెప్తారు, పోయి సెక్రటరియట్లో మీటింగ్లు పెడతారు, మాకు నష్టపరిహారం కావాలంటారు, మళ్ళీ మాకు భూములు ఇవ్వండి అంటారు, మా మీద ఉండే కేసులు ఎత్తేయాలంటారు. మళ్ళీ మీడియా ముందుకి ఇవాళ వచ్చి నిన్న కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు కొన్ని ఛానళ్ళకి అన్నిటికి ఇచ్చారు. ఇచ్చిన ప్రతి ఛానల్లో ఆయన ఒకటే లైన్, మేము లొంగిపోలేము, మేము అరెస్ట్ కాలేము. మరి ఏమైనరు? అడవిలో నుంచి ఎందుకు బయటకు వచ్చిర్రు? వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఇన్ని రోజులు పట్టింది. అట్లుంది వీళ్ళ కథ. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, పార్టీ పెడతారు దేవ్జీ, సో పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేస్తారన్నారుగా, దాని మీద ఊసు లేదు. పెడితే పెట్టొచ్చు, మాట్లాడితే మాట్లాడొచ్చు, వస్తే రావచ్చు, ఇగో ఇట్లాంటి సగం సగం మాటలు మాట్లాడారు. అండ్ దాంతోపాటు మిగతా మా వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చిర్రో వాళ్ళ మీద కూడా నిప్పులు జరిగినారు. వాళ్ళు పోయి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈయన కూడా ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈయన నమ్మి వచ్చిన కుటుంబాల ఆగమైన తర్వాత ప్రాణాలు పోగొట్టుకునే కదా, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు పోయి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ ఊరోలో కూడా క్షమాపణ చెప్పాలి దేవ్జన్న. సో ఆ వార్తని ఇక్కడ వెలుగు పేపర్ హైలైట్ చేస్తే రాసింది, ఆర్టీసీ సమ్మె సైరన్, మా డిమాండ్లు సత్వరమే పరిష్కరించాలి. ఆర్టీసీ ఈడీ కార్మిక శాఖకు కమిషనర్కు వీళ్ళు నోటీసులు జారీ చేశారు. సో మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం కోసం ఎట్లయితే వీళ్ళు ఉద్యమించారో, తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రైవేటీకరణ కాదు మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎట్లయితే ఉద్యమం చేశారో, మరోమారు అసొంటి ఉద్యమమే తెలంగాణలో షురు కాబోతుంది. సో ఇప్పుడు వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఈ ఫ్రీ బస్సు పెట్టిరుగా మహాలక్ష్మి పథకం కింద 0 టికెట్లు కొట్టుడే ఉంది, కానీ ఆ పైసలు ఇచ్చుడు మాత్రం ఆర్టీసీకి లేదు అనేది వీళ్ళ మెయిన్ డిమాండ్. అయితే ఇయ్యలేమో అని పూర్తిగా చెప్పలేరు, మొత్తం ఇస్తున్నారు అని పూర్తిగా చెప్పకుండా అరవకొర పైసలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ప్రతి నెల మహాలక్ష్మి 0 టికెట్ కింద 320 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఒక నెల 100 కోట్లు, ఇంకొక నెల 150 కోట్లు, 120 కోట్లు, 200 కోట్లు అట్లా అరాకొరగా ఇస్తుంటే ఆర్టీసీ సర్వనాశనం అయిపోతుంది, మళ్ళీ మేము నష్టాలకు కూరుకుపోతాం అనేది ఒక డిమాండ్. ఆర్టీసీ కష్టాల్లో ఉన్న, లాభాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ నమ్ముకొని ఉంటే ఇలా మీరు ఈవీ వెహికల్స్ అని ప్రైవేట్ కంపెనీల చేతిలో బస్సులు పెట్టి ఇంకొక 2000 బస్సులు తీసుకొచ్చి 2000 మంది ఉద్యోగులని, డ్రైవర్లను 2000 మందిని తెచ్చి, టికెట్ కొట్టేటోళ్ళని 2000 మందిని తెచ్చి, అండ్ అందులో క్లీనింగ్, తర్వాత బస్సు రిపేర్కి సంబంధించి, మిర్రర్ రిపేర్ సంబంధించి ఇట్లా ఒక్కొక్క బస్సు మీద 8 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఆ 8 డిపార్ట్మెంట్లను కూడా మీరు బయట వాళ్ళని తెస్తే మేమేం కావాలి, మా ఉద్యోగాలు ఆగమైతాయి అనేదే వీళ్ళ డిమాండ్. సో అందుకనే ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరట. పొన్నం సార్కి చెప్పి చెప్పి ఇక వీళ్ళకి యాస్టకు వచ్చిందంట. ఇక ఇట్లయితే అట్లా కాదు, ప్రభుత్వం దిగి రావాలి, మా డిమాండ్లు ఒప్పుకోవాలి అంటే సమ్మె ఒకటే మాకు పరిష్కారం అనుకుంటారు. అందుకని ఈ నెల 24వ తారీఖు నుంచి వీళ్ళు సమ్మెకు దిగబోతున్నారు. ఇక బస్సులు ఎక్కే అక్కలు ఆలోచించుకోవాలి, ఇక ఫ్రీ బస్సులు ఉంటాయా లేవా అన్న సంగతి. రైతు భరోసా రెడీ, విడతల వారీగా అన్నదాతల ఖాతాలో జమ చేయబోతున్నారు. 1-2లో రానున్న క్లారిటీ. రైతన్నలు అందరూ కూడా ఛార్జింగ్ పెట్టుకోండి, ఫోన్లు రీఛార్జులు కూడా చేసుకోరు. ఎందుకంటే సీఎం సార్ ఎప్పుడో నల్గొండ సభలో చెప్పారు కదా, ఇక అయిపోయి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మీకు పైసలు వేస్తా, టక్కీ టక్కీ సౌండ్ వస్తుందని. మరి ఆ టక్కీ టక్కీ సౌండ్ వినాలి అంటే మీరు రీఛార్జ్ చేసుకోవాలి, తర్వాత మీ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అట్లనే ఉంది. అంటే ఒకసారేమో రైతు భరోసా గురించి నిన్న ఒక సభలకు పోయినప్పుడు ఒక మంత్రి సార్ని అడిగితే రైతులు గుస్సాకు వచ్చిండు, కోపం వచ్చి వాళ్ళపైన నిప్పులు జరిగిండు. ఇస్తాం, ఇయ్యక ఏడిపోతాం అని మాటలు మాట్లాడిండు. ఇంకో పక్కనేమో లీకులు కొన్ని పేపర్లకి, తొందరగానే పైసలు పడబోతున్నాయి రైతు అకౌంట్లో. అండ్ దాంతోపాటు చెన్నూరులో వివేక్ సార్ కూడా చెప్పిండ్రు, 2500 కోట్లు ఫస్ట్ విడతగా రైతుల అకౌంట్లో మేము వేయబోతున్నామని. ఒక పక్క మంత్రులు చెప్తుంటారు, ఇంకొక మంత్రి ఏమో కాదంటాడు, ఇంకొక మంత్రి ఏమో గుస్తా అవుతాడు, ఇంకొక పక్కనేమో కొంతమంది మంత్రులు ఇట్లా పేపర్లకి లీకులు ఇస్తారు.
మొత్తానికి రైతులను ఆగం చేసే పరిస్థితి ఈడ కానొస్తుంది. నెలసరి సెలవు తప్పనిసరి చేయలేం అంటూ కోర్టు మాట్లాడిన పరిస్థితి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ నెలసరి సెలవు కనుక కంపల్సరీ చేస్తే ఉద్యోగాలు ఎవరైతే ప్రైవేట్ కంపెనీల మహిళలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలేని పరిస్థితి వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలపైన కోతలు పడే అవకాశం ఉంటుంది అని కూడా ప్రస్తావించింది. అయితే ఈ నెలసరి సెలవు అనేది మన తెలంగాణలో కాదు, మన దేశంలో కూడా లేదు. కానీ ఇతర దేశాల్లో, స్పెయిన్ లాంటి దేశాల్లో ఇప్పటికే వాళ్ళకి నెలసరి పేడ్ లీవ్స్ ఇస్తున్నారు. మంత్లీ వాళ్ళకి కొన్ని పేడ్ లీవ్స్, ఎట్లయితే మెటర్నిటీ లీవ్లు 3 నెలలు ఇచ్చారు, తర్వాత 6 నెలలు చేశారో అట్లనే వాళ్ళకి ఎవ్రీ మంత్ పేడ్ లీవ్స్ ఉంటాయి. సో అట్లాంటి పేడ్ లీవ్స్ కూడా మన రాష్ట్రంలో ఉండే మహిళలకి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. కానీ ఎట్టకేలకు ఇవ్వలేము, ఇస్తే వాళ్ళ ఉద్యోగాలపైన కూడా ఇంపాక్ట్ పడుతుందని కోర్టు కామెంట్ చేసింది. సో దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. కొత్త సినిమాలకు బిగ్ రిలీఫ్ అట. సో అదేంటిది అంటే ఇప్పటి వరకు సీఎం సార్ చెప్పినట్టు అసెంబ్లీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, తర్వాత సినిమా టికెట్లు రేట్లు మీ ఇష్టం ఉన్నట్టు పెంచనీకి ఇవన్నీ ఏం వీల్లేదు అని సీఎం సార్ చెప్పిండు. ఆ తర్వాత పుష్ప 2 సమయంలో తోపులాట, మహిళ చనిపోవడం రేవతి, తర్వాత వాళ్ళ కొడుకు ఇంకా కోలుకోకపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా. సో దాని ఇంపాక్ట్ కోర్టు కూడా సీరియస్ అయ్యి ఇట్లాంటివన్నీ చెల్తానాయి, మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి అన్నది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక 90 డేస్ బిఫోర్ సినిమా రిలీజ్కి 90 డేస్ బిఫోర్ పోయి కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కోర్టు ఇస్తుంది. సో ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక బిగ్ రిలీఫ్ అనమాట. అదే వార్త ఇక్కడ దిశా పేపర్ రాసింది. గ్యాస్ బండ దొరకట్లేదు. ఎందుకు దొరకలేదు? డొమెస్టిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇదంతా కూడా కృత్రిమంగా, అండ్ ఇది ఒక బ్లాక్ బిజినెస్. అండ్ ఎవరైతే ఇక్కడ నించుంటున్నారో నిజంగా గ్యాస్ లేకుండా నించునేటోళ్ళు కొంతమంది అయితే కమర్షియల్గా ఉండే అంటే చిన్న చిన్న షాపులు, బండ్లు నడిపేటోళ్ళతోటి ఈ గ్యాస్ ఏజెన్సీలు కుమ్మకై ఏం చేస్తున్నారంటే జనాలని నిలబెట్టి వీళ్ళకి గ్యాస్ కొరత సృష్టించి వాళ్ళకి అమ్ముకుంటున్నారు. అది ఏజెన్సీ నుంచి డైరెక్ట్. ఇక ఇంకొంతమంది షాపులలో షాప్ నడవకపోతే అక్కడ ఉండే వాళ్ళ రోజు గడవదు, వాళ్ళకి పైసలు రావు, వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళకి కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు కమర్షియల్ సిలిండర్ అయితే రేటు పెరిగా, బుక్ చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి, ఏజెన్సీకి ఫోన్ చేసినా, డీలర్కి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక డొమెస్టిక్ గ్యాస్ ఎవరైతే అంటే ఇళ్ళ గ్యాసులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళు తెచ్చుకుంటారు. జనరల్గా అన్ని ఛార్జీలు పోని అన్ని కథ అయిపోయిన తర్వాత 1000 రూపాయల సిలిండర్ అయితే 3000, 3500 కూడా ఇచ్చి డొమెస్టిక్ గ్యాస్ కొనుక్కొని వచ్చి హోటళ్ళలో పెట్టుకుని నడిపించుకునే పరిస్థితి. సో అందుకనే ఎక్కువ రష్ అంతా కూడా మనకి ఏజెన్సీ దగ్గర కనిపిస్తుంది. ఇక జిల్లాలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంది. సో హైదరాబాద్లో ఏంటంటే కొంత గ్యాస్ బుక్ చేసిన తర్వాత 21 నుంచి 25 రోజులు అనే డ్యూరేషన్ పెట్టిరు. కాకపోతే ఆ డ్యూరేషన్ని జిల్లాలలో పెంచారు. సో ఊర్లల్లో దాన్ని 42 రోజుల నుంచి 45 రోజులు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు వస్తుందండి. సో ఆ టెన్షన్తో కూడా జనాలందరూ ఏజెన్సీల చుట్టూ తిరిగేయాల్సిన పరిస్థితి కానీ వస్తుంది. గ్యాస్ బ్లాక్ చేస్తూ ఉపేక్షించామంట మంత్రి ఉత్తమ్ సార్ చెప్పిండ్రు. కానీ ఉత్తమ్ సార్ మాటలు ఉత్తుత్వే అయ్యే పరిస్థితి కానీ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ దందా షురూ అయిపోయింది, నడుస్తుంది కూడా. సో కమర్షియల్ సిలిండర్ గురించి సార్కి ఎరకలేదేమో, మరి కమర్షియల్ గురించి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భంగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట దిశ పేపర్. వెలుగు చూద్దాం. నేటి నుంచి 10th ఎగ్జామ్ హాజరు కానున్న 5,28,000 మంది స్టూడెంట్స్. కానీ మొదటిసారి చూస్తున్నాం 10th ఎగ్జామ్స్ ఏంటంటే ఈసారి 28 రోజుల పాటు కూడా కంటిన్యూ కాబోతున్నాయి. రాష్ట్రంలో కొరత లేదని సార్ చెప్తున్నాడు. కాకపోతే ఆల్రెడీ కమర్షియల్ వాళ్ళకి ఇన్నన్ని తిప్పలు కానొస్తలేవు. హాస్టల్స్ అయితే ఇప్పటికే ఇంకొక స్పెషల్ ఛార్జీలు. అయితే ఇప్పటివరకు మనం రెస్టారెంట్లలో బిల్స్ వస్తే జీఎస్టీ బిల్లులు చూసినాం. తర్వాత కొన్ని రెస్టారెంట్లు ఏంటంటే ఈ గ్యాస్ కొరత చూపించి రేట్లు పెంచడంతో పాటు గ్యాస్ సంబంధించిన బిల్లులు కూడా వేసే వైనం హైదరాబాద్లో కానొస్తుంది. మూసీ పునర్జీవం రాష్ట్రంలో మూసీ పునర్జీవానికి సంబంధించి నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. సో సైమల్టేనియస్గా మూసీలో ఇల్లు ఎవరైతే కోల్పోబోతున్నారో అండ్ ఎవరికైతే దాదాపు హైదర్షాకోట్లో ఒక 10,000 ఇల్లులు పోతున్నాయో, బఫర్ పెంచిర్రో వాళ్ళందరూ కూడా నిన్న దాండీ మార్చ్ పేరుతో గాంధీజీ ఫోటో పెట్టుకొని గాంధీజీ మాకు దిక్కు అనుకొని వాళ్ళు ఒక పక్క పోస్ట్ కార్డుల ఉద్యమం చేశారు అండ్ బ్లాక్ కలర్ మాస్కులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. అయితే వాళ్ళు ఎవ్వరికి మేము అన్యాయం చేయం, అందరికీ మేము న్యాయం చేస్తాం, మా ప్రాజెక్టు ఎట్లుంటుందని మీరు అక్కడ 3 నెలలు ఉండి చూడండి అని నిన్న సీఎం సార్ చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ నోటీసులు ఈ భయం అన్న తర్వాత 3 రోజుల్లో 3 గంటలు కూడా వాళ్ళు వండుకొని పరిస్థితి కనిపిస్తుంది. సో స్మార్ట్ మూసీ ఎట్లుండబోతుంది అనేది కూడా ఇక్కడ హైలైట్ చేస్తారు రాసిండ్రు.
మావోయిస్ట్ పార్టీలపై నిషేధం ఎత్తివేయాలి అంటూ నిన్న దేవ్జీ అన్న చాలా మా ఛానళ్ళకి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఆ ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి కూడా ఆయన ఇంటర్వ్యూని ఆయన అన్న మాటలనే హైలైట్ చేస్తూ రాసిన పరిస్థితి. సో మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న సో ఎప్పుడు మరి అడవులను వీడి ఊర్లలోకి పోయి వాళ్ళని ఎప్పుడు మాట్లాడేసి వస్తాడో, ఎప్పుడు బహిరంగ క్షమాపణ ఊర్లలో కూడా చెప్తాడో చూడాలి. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఊర్ల నుంచి చాలామంది అడవుల బాట పట్టిన సందర్భం చూసినాం. కల్తీ ఫుడ్ కేసులు ఫైళ్లతోనే సరిపోతున్నాయి. ఇక వాళ్ళకి జైలు శిక్షలు నామమాత్రంగా ఉన్న వార్త ఈడ వెలుగు ప్రిపరేసింది. కల్తీ ఫుడ్కి హైదరాబాద్ ఒక అడ్డగా మారుతుంది. పొద్దున్నే పడిగడుపున తాగే ఛాయ్ కూడా ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకొని తాగురి. ఎందుకు తెలుసా? సనత్ నగర్లో కల్తీ ఛాయ్ పొడి. ఆ కల్తీ ఛాయ్ పొడి గురించి చెప్తే కక్కుకుంటారు ఛాయ్ తాగిన వాళ్ళందరూ కూడా. ఆ సనత్ నగర్ ఏరియాలంతా ఏం చేస్తున్నారు అంటే, కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి ఒక 3 రోజుల తర్వాత ఎండబెట్టి దాన్ని డస్ట్గా మార్చి దానికి ఫుడ్ కలర్ వేసి మంచిగా పోయి ఆడ దగ్గర ఉండే ఛాయ్ పత్తా టీ షాప్లల్లో కిరాణా షాప్లల్లో అమ్ముతుర్రంట. ఇక ఈ తర్వాత ఇక మేమేమైనా తక్కువ చేసినామా అని ఖైరతాబాద్లో ఏకంగా అల్మిల్గడ్డ కల్తీ దందా షురూ చేసిన పరిస్థితి. ఇట్లా ఏడికాడికి కల్తీగాళ్ళు తయారైపోతున్నారు హైదరాబాద్లో. అందుకనే వాళ్ళపైన ఎందుకు నిఘా ఉండట్లేదు అంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ దగ్గర లంచాలు ఎక్కువ తీసుకొని వాళ్ళపైన కేసులు కూడా పెట్టుడు మర్చిపోతుర్రట. అండ్ కఠినమైన శిక్షలు లేకపోవడం వల్లనే కల్తీ రాజ్యం పెరిగిపోతుంది అనే వార్త ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట వెలుగు పేపర్లో. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు అని ఉత్తమ్ సార్ చెప్తున్నారు, కానీ అవి ఉత్తుమాతల్లానే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లేకపోతే ఇగో మెదక్ జిల్లా ఏడుపాయల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కట్టెల పొయ్యిలు పెట్టి ఆ అన్న ప్రసాదానికి తర్వాత ఎవరైతే అన్నదాన కార్యక్రమాలు అమ్మవారికి నైవేద్య ఉండే కదా, ఆ గ్యాస్ లేక వాళ్ళు కట్టెల పొయ్యి పెట్టి వండుతున్నారు. ఇక మెదక్ జిల్లా గురించి మాట్లాడుకునే కంటే ఇక హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే కమర్షియల్ సిలిండర్లు అటు దేవాలయాలకు కూడా ఉంటాయి. అండ్ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్స్ ఏమంటే వాటిలలో కూడా కొడుతుంది. ఓయిలలో కట్టెల పొయ్యిలు పెట్టి అక్కడ వండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆడ కూడా అంతే, కట్టెల పొయ్యిలు పెట్టి మినిమం బ్రేక్ఫాస్ట్ అయినా అందించాలి. ఇక వీళ్ళ దందా అయితే ఇంకొక రకంగా ఉంది. మొత్తం హైదరాబాద్లో 12,000 హాస్టల్ ఉంటే 10 లక్షల మంది గెస్ట్లు ఉన్నారు. సో ఆ గెస్ట్లకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఉండదు, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటే డిన్నర్ ఉండదు. ఏదో ఒక పూట కట్. కొన్ని హాస్టళ్ళు 12,000 హాస్టల్లో సగం మంది అట్లా చేస్తే ఇంకొక 20% ఈ గ్యాస్ కొరత చూపించి ఇక మేమేం పెట్టలేము, రాత్రి భోజనం ఒకటే పెడతాం, భోజనంలో కూడా అన్నం ఒక పచ్చడి ఒక చారు ఇస్తాం తప్ప ఇంకా ఫ్రై కర్రీలు చపాతీలు ఇవన్నీ మా తరం కాదని చెప్పిన పరిస్థితిగా అనిపిస్తుంది. సో ఇది వెలుగు పేపర్. జ్యోతి చూద్దాం. బతికే ఉన్నారా అటు నెత్యూన్ కావచ్చు లేదంటే కమేనిపై వార్త రాశారు. అసలు వీళ్ళిద్దరు నిజంగా బతుకున్నారా ఇక్కడ యుద్ధ పరిస్థితిలో అనే వార్తలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇంకా తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ఒక పక్క ఇరాన్ ఏమో వాళ్ళకు ఉండే బలమే డ్రోన్లు, సో డ్రోన్ల వర్షం కురిపిస్తుంది. అటు అమెరికా ఇజ్రాయెల్ ఏమో వీళ్ళని ఆర్థిక వ్యవస్థని టార్గెట్ చేస్తూ హార్మోజ్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చాలా తీవ్రతరంగా చేస్తుంది. ట్రంప్ యుద్ధం నా చేతుల్లో ఉంది ఆపేది అని చెప్పినప్పుడు కూడా ఇరాన్ ఎక్కడ కూడా లొంగుబాటు కావచ్చు ఇంకేం లేదు. ఇంకా రివర్స్ ఇరాన్ డిమాండ్లు పెట్టింది. ఏదైతే నష్టం చేకూర్చిందో ఇప్పటివరకు మా దేశానికి ఆ నష్టపరిహారం మొత్తం మీరే ఇవ్వాలి, అండ్ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలి అలాంటివి కొన్ని డిమాండ్లు పెట్టింది. సో ఎవరి చేతిలో యుద్ధం ఉంది అనేది ట్రంప్ ఆలోచించాలి. అసలుకి ఇంకా ఇరాన్ను ఒక పక్క డిమాండ్లు పెడుతుంటే నెక్స్ట్ క్యూబా పైనే మా యుద్ధం అని ప్రకటించిన సందర్భాలు కూడా చూసినాం. ఇన్ కేస్ క్యూబా పైన కనుక యుద్ధం మళ్ళీ షురూ అయితే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం నుంచి కూడా మోడీ శాంతియుత చర్చలతోటే ఈ యుద్ధాన్ని పరిష్కరించుకోవాలి అంటూ కూడా సూచన చేసిన పరిస్థితి. ఇక క్యూబా అయితే ఇరాన్ కంటే కూడా చాలా చిన్న దేశం. ఇక క్యూబా చిన్న దేశం అనే కంటే ఇక మన తెలంగాణ కంటే కూడా క్యూబా చిన్న దేశం, కాకపోతే అక్కడ సోషలిస్ట్ దేశం. అక్కడ ఉండే ప్రభుత్వానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే షుగర్ ఏదైతే ఉంటుంది కదా, ఆ సౌత్ అమెరికా మొత్తం షుగర్ ఈ క్యూబా నుంచే పోతుంది. అండ్ ఎందుకు ట్రంప్ క్యూబా పైన కన్నేసిందంటే అక్కడ ఉండే ఖనిజం. సో ఖనిజం చాలా విలువైనది. అక్కడ వాళ్ళ ఖనిజంతో ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ తోటే ఆ దేశం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అయ్యి ఉంది. అండ్ దాంతోపాటు అక్కడ ప్రైవేటీకరణ ఉండదు. సో ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్సే, ఇక చదువుకోవాలని ఎవరు అనుకున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన
స్కూళ్ళలోనే చదువుకోవాలి, అక్కడ కాలేజీలలోనే చదువుకోవాలి. సో అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా ఆదేశం కూడా ఇన్ కేస్ మళ్ళీ యుద్ధ ప్రకటన జరిగి ఐక్యరాజ్య సమితి ఎటువంటి మళ్ళీ క్వైట్గానే మేము చూస్తలేం మాకు వినిపిస్తలేదు అనుకుంటుంటే, సో ఇరాన్ పరిస్థితి మళ్ళీ క్యూబాలో కూడా చూసే సిచ్యువేషన్గా అనుస్తుంది. ఆర్టీసీ సమ్మె ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 24 తారీఖు నుంచి వాళ్ళ డిమాండ్లతోటి సమ్మెకు వెళ్ళబోతున్నారు. ఇంటికొకటి భయంతో మరొకటి అట. ఎందుకంటే డొమెస్టిక్ వాళ్ళకి కమర్షియల్ కొరత సృష్టించడంతో, తర్వాత వాళ్ళకి సిలిండర్లు కమర్షియల్ వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుడుతోటి భయం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం ఎప్పటికి ఆగిపోతుందో, మళ్ళీ ఆగుతుందా లేదా, కంటిన్యూ అవుతుందా, మళ్ళీ మాకు సిలిండర్ దొరుకుతుందా లేదా, ఇంట్లో ఛాయ్ పెట్టుకోవడానికైనా పరిస్థితి ఉంటుందా లేదా అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. అందుకని ఆదిలాబాద్ జిల్లాలో చూస్తున్నాం. కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాదు, అటు నిజామాబాద్ ఏజెన్సీ దగ్గర కూడా ఇదే పరిస్థితి కానొస్తుంది. తర్వాత యాదాద్రి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే ఉత్తమ్ సార్కి మాత్రం మీ క్యూ లైన్లో అర్థమవుతలేదేమో, అందుకని కొరత లేదు అనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంకొకటి ఏంటంటే, సిలిండర్లది ఎప్పుడైతే కొరత ఏర్పడిందో, ఇంటికి డొమెస్టిక్ వాళ్ళు పోయి ఏజెన్సీల ముందు నించున్న తర్వాత ఇండక్షన్ స్టవ్లకి విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇక ఆన్లైన్లో ఇండక్షన్ స్టవ్లు చూస్తుంటే కూడా ఆడ నో స్టాక్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ హాస్టల్స్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎలక్ట్రిక్ పొయ్యిలు కావచ్చు, తర్వాత ఏమంటారు స్టీమర్లు కావచ్చు, ఇట్లాంటివి తీసుకోవాలి అండ్ పెద్ద పెద్ద కుక్కర్లు తీసుకోవాలి అని పోతుంటే కూడా స్టీల్ సామాన్ షాప్లకి వాళ్ళు ఈ యుద్ధానికి సంబంధించిన అని గ్యాస్కి సంబంధించిన అన్ని బెనిఫిట్గా చూపించుకొని స్టాక్ లేదు, రేపు రండి, ఎల్లుండి రండి అంటున్నారంట. అయితే ఉన్న వాటిపైన కూడా రేట్లు పెంచి అమ్ముకునే పరిస్థితిగా అనిస్తుంది. సో ఎవరికి వారు బ్లాక్ దందా చేసుడు షురూ చేసేసారు యుద్ధం పేరు మీద. వైద్య శాఖ కోసం భారీ రుణ సమీకరణ అన్నట్ట. సో ఆల్రెడీ వైద్య శాఖకు సంబంధించిన భారీ రుణం దేవుడెరుగు కానీ, ఇటు గాంధీ హాస్పిటల్లా, ఉస్మానియా హాస్పిటల్లా, నీలఫర్ హాస్పిటల్లా, తర్వాత ఈఎన్టీ హాస్పిటల్లా, తర్వాత మనకి సుల్తాన్ బజార్ దగ్గర ఉండే మెటర్నిటీ హాస్పిటల్లకు సంబంధించి మెడిసిన్ కొరత సాగుతుంది. నిన్నటి నుంచి ఏదైతే ట్విన్ సిటీకి సంబంధించిన మెడిసిన్ అసోసియేషన్లు ఉంటారు కదా, వాళ్ళు స్ట్రైక్కి పోయినారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో సర్జరీ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, తర్వాత మెడిసిన్ సంబంధించి 20% వాళ్ళే సరఫరా చేస్తారు. ఆల్రెడీ ప్రభుత్వ హాస్పిటల్లో మనకి ఎరకనే ఇవాళ పోతే మందులు డాక్టర్ లోపల ఉండే ఓపీలకు వెళ్ళి ఆయన 10 గోళీలు రాస్తే వీళ్ళు 5 ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకో అని చెప్పే పరిస్థితి. ఇంకొన్ని అయితే లేవు, మీరు బయట తీసుకున్నాం అంటారు. ప్రతి హాస్పిటల్ ఇది రెగ్యులర్గా జరిగే సీనే అండ్ పోయేటోళ్ళకి ఇది అనుభవమే. ఇప్పుడు ఆయనతో కూడా గోళీలు దొరకని సిచ్యువేషన్ కానుస్తుంది. సో ఒక పక్క మంత్రి సార్ ఏమో లేదు గోళీలకు సంబంధించి అన్ని నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఒక్కసారి అటు గాంధీకి పోయినా ఉస్మానియాకు పోయినా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ హాస్పిటల్కి పోయిన వాళ్ళకి మందులు కొన్నికి పైసలు జోబులో పెట్టుకొని పోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో 20% వీళ్ళ నుంచి ఉంటుంది. అండ్ వీళ్ళు ఎందుకు ఇవాళ స్ట్రైక్ ప్రకటించిన పరిస్థితి వచ్చిందంటే, దాదాపు 80 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం నుంచి రావాలి. సో ఆ నిధులు విడుదల చేయలేరు. అండ్ దాంతోపాటు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకుంటలేరు. ఇక సార్కి చెప్పి మాకు కూడా యాస్టకు వచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి మాకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేరని చెప్పి వాళ్ళు సమ్మె బాటలు పట్టిరు. సో అందుకనే గోళీల కొరత ప్రభుత్వ హాస్పిటల్ల దగ్గర కానొస్తుంది. సో ఇదన్నమాట జ్యోతి రాసిండ్రు. నమస్తే తెలంగాణ చూద్దాం. గల్ఫ్లో బాంబులు, తెలంగాణలో బుల్డోజర్లు. సో ఆడ బాంబుల వర్షం పడుతుంటే ఇక్కడ బుల్డోజర్లు రాజ్యం వెళ్తుంది అంటూ కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి హరీష్ అన్న మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. పక్కనే మూసీ ప్రాజెక్టు ఎవరు ఆపినా కూడా మేము అస్సలు దాన్ని అసలు చాలా సీరియస్గా తీసుకుంటాం, ప్రాజెక్ట్ ఆపేదే లేదని నిన్నటితోటి సీఎం సార్ డిక్లేర్ చేసిండ్రు. సో మూసీ ప్రాజెక్ట్ ఆగేదే లేదు. ఉగాది నుంచి వాళ్ళు అనుకున్నట్టే ముహూర్తం అండ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. హైదర్ షా కోర్ట్ పరిధిలో సాయిరామ్ నగర్ కాలనీలో నిన్న మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక దీక్ష చేపట్టారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. మా జీవితాలను ఆగం చేయొద్దు సార్ అంటూ వాళ్ళు విజ్ఞప్తి చేశారు. వాళ్ళకి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తారు రాశారు అనమాట. రేవంత్ బినామీ దందాపై దర్యాప్తు జరిపించండి అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలని హైలైట్ చేస్తూ రాశారు. వీళ్ళేమో బినామీ దందాలపైన దర్యాప్తు చేపిమంటారు.
అధికార పక్షంలో ఉండే వాళ్ళేమో వీళ్ళకి సంబంధించిన ఈ ఫామ్లా కాళేశ్వరానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా సీరియస్ కేసులు పెట్టినాం, దాన్ని మేము చూస్తామని వీళ్ళు అంటారు. సో మొత్తానికి కేసులు తర్వాత విచారణల పైన మాట్లాడే పరిస్థితి ఏమో. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత అండ్ దాంతోపాటు వర్షాల సూచన కూడా ఉంది. ఇంకో 2 రోజుల్లో వనగళ్ల వర్షం సూచన కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు నమస్తే తెలంగాణ. విద్యార్థులకు నీళ్ల చారు కిళ్ళున కూరగాయలు. సో ప్రతిరోజు పేపర్లో ఏడో ఒక చోట ఇది వికారాబాద్లో జరిగిందట, కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అన్న చూస్తాం, లేదంటే అత్యాచారానికి సంబంధించి లేదంటే లైంగిక దాడులు జరుగుతున్నాయన్నా ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఏదైతే 99 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని సర్కార్ స్టార్ట్ చేసిందో, సో అట్లా ఊర్లలోకి పోయిన తర్వాత అక్కడ ఏమైనా రెసిడెన్షియల్ స్కూళ్ళు తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో ఖచ్చితంగా కలెక్టర్లు ఒక రోజు భోజనం చేయాలి అని కూడా ఆర్డర్ చేశారు సీఎం సార్. సో ఈ 99 డేస్ ప్రోగ్రాంలో కూడా ఒకసారి ఇట్లాంటి వాటిని కూడా ఒకసారి టచ్ చేసి వస్తే అక్కడ ఉండే సమస్యలు పిల్లల్ని అడిగితే తెలుస్తుందేమో. సో మోడల్ స్కూళ్ళ కోసం ప్రభుత్వం ఆల్రెడీ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇక ఆ మోడల్ స్కూల్ గురించి ఇంటనే పేరెంట్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలా అని ఎదురు చూస్తున్నారు. కానీ అదే క్రమంలో ఉండే రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపు 2000కు పైగా ఫుడ్ పాయిజన్ కేసులు జరిగినాయి. ఫుడ్ పాయిజన్ కేసు లేదు, లేదంటే అక్కడ ఉండే పిల్లలకు పురుగులన్నం పెట్టని రెసిడెన్షియల్ హాస్టల్ ఏదన్నా ఉంది అని సర్వే చేస్తే సర్వేలో కూడా తెలియని పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అందుకని ఈ ప్రోగ్రాంలో ఒకసారి హాస్టల్లో వంక కూడా అట్లా ఒకసారి ఇట్లా తొంగి చూస్తే అధికారులు ఆ పరిస్థితులు ఏందో కూడా తెలుస్తాయేమో. అండ్ ఏదైతే ప్రభుత్వానికి ఒక సిఫారసు రాసినరో ఆగ్నూరు మురళి సారు, కానీ ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళ గురించి కూడా ఒక మాట రాసి ఉంటే బాగుండేదేమో. సో రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి ఎట్లా ఉంది, అండ్ మొత్తం ప్రపంచంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణలో ప్రైవేటు స్కూళ్ళ దంద ఎక్కువ, ఫీజులు పెంచేటోళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అని రాసిర్రు. కానీ అట్లనే రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా మన దగ్గరనే ఎక్కువనే, వాళ్ళకు ఒక నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా అందించాలి, వాళ్ళపైన లైంగిక దాడులు జరగకుండా చూసుకోవాలి, అది మన బాధ్యత అని ఒక 2 లైన్లు దాంట్లో కూడా రాసి ఉంటే ఇవాళ తల్లిదండ్రులందరూ కూడా వెల్కమ్ చెప్పే పరిస్థితి ఉంటుందేమో. తల్లిదండ్రుల వాళ్ళని శబాష్ అనే సిచ్యువేషన్ కనిపించేదేమో. సో ఇదన్నమాట ఇలా పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం.